కట్టు పొంగల్ వండుదామండి. ఒక అర గ్లాస్ బియ్యానికి ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. అప్పుడు మనం తీసుకున్న బియ్యంలో ఈ పెసరపప్పు వేసుకొని రెండు కలిపి బాగా కడుక్కోవాలండి. 2-3 సార్లు వాష్ చేసుకున్న ఆ వాటర్ని పారబోయకండే మొక్కలకు వేసుకోండి, చాలా బలం. ముప్పావు గ్లాస్ దీనికి గ్లాసున్నర వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ రైస్ని మనం కలుపుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా ఉంటేనే ఈ కట్టు పొంగల్ బాగుంటుందండి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. తాలింపుకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని దోరగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా మిరియాలు వేసి వేయించాలండి. అలాగే కరివేపాకు వేసి వేయించుకుని పోపంతా ఇందులో వేసేస్తే కట్టు పొంగల్ రెడీ అండి.